నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం చాలా సులభం, పాజిటివ్ క్యాంపెయిన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు కుంభమేళాలో ప్రారంభమైంది. నాగసాధువులు ఒంటి నిండా బూడిద రాసుకుని వచ్చారు. చనిపోయినటువంటి శవాల చితిల మీద ఉన్నటువంటి బూడిదని వాళ్ళు రాసుకుంటారు. ఒంటి మీద బట్టలు లేకుండా వస్తారు. కోట్లాది మంది సంచరిస్తున్నటువంటి పుష్కరాలలో వాళ్ళు అలా వచ్చి అందులో స్నానాలు చేసి ఆ నీటిని కలుషితం చేస్తున్నారు. ఆ కలుషితం చేసిన నీటిలోనే మిగతా వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఇది అనారోగ్యానికి హేతువు అంటూ ఇప్పుడు బీబీసీ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారు. అంతర్జాతీయంగా కొన్ని మీడియా సంస్థలు హిందుత్వ నచ్చని వాళ్ళు, భారతీయ సంప్రదాయాలను ద్వేషించేవాళ్ళు, లేదంటే లూప్ హోల్స్ ఎతికేటటువంటి వాళ్ళు, ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపెడుతూ భారతదేశాన్ని అవమానించాలనుకునేవాళ్ళు, హిందూ జాతి అంతం కోరుకునేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ప్రచారం ఆరంభించేశారు. 45 రోజులు జరిగేటటువంటి కుంభమేళాలో 2-3 రోజులకే వీళ్ళ నెగిటివ్ క్యాంపెయిన్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ప్రతి హిందువు మేల్కొని ఇక్కడ బూతులు తిట్టడం, లంబూతులు, నాబూతులు ఇట్లాంటివన్నీ తిట్టడం మానేసి అర్థం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళనే ప్రతిదానికి ఈ ధర్మంలో ఉన్నటువంటి విధానం ఏంటి, ఆలోచన ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఈనాటి యువతరానికి తెలియదు. ఈనాటి యువతరం మీదనే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రధానంగా ఉండేది. ఆ యువతరానికి ఆ అంశం వెనకాల ఉన్నటువంటి అసలు వ్యవహారం ఏంటనేది అర్థమయ్యేలా చెప్పగలిగితే వాళ్ళ కుట్రలు వాళ్ళకే ఎదురు తిరుగుతాయి.